తక్కువ పెట్టుబడి, తక్కువ శ్రమతో పాటు ఎక్కువ లాభాలు సాధించాలి అన్న లక్ష్యంతో రైతులు విభిన్న రకాల పంటలను సాగు చేస్తున్నారు. అందులో ఎక్కువగా డ్రాగన్ ఫ్రూట్ సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. అదే రీతిలో కొమరం భీం జిల్లాకు చెందిన రైతు శంకర్ అనుభవాలను తెలుసుకుందాం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ మండలానికి చెందిన శంకర్ అనే రైతు తనకున్న 4 ఎకరాల పొలంలో 2.5 ఎకరాల్లో డ్రాగన్ ఫ్రూట్ పంటను సాగు చేస్తున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటను పండిస్తూ మంచి దిగుబడిని సాధిస్తున్నాడు. గతంలో ఎయిర్ ఫోర్స్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 20 ఏళ్లుగా పనిచేసిన శంకర్ పిల్లల చదువుల నిమిత్తం 2006 సంవత్సరంలోనే స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. అక్కడి నుంచి 2019 వరకు వివిధ సంస్థల్లో పనిచేసినప్పటికీ తనకు వ్యవసాయంలో రాణించాలన్న కోరిక మాత్రం తీరలేదు. అందులో 2019 కోవిడ్ సమయంలో డ్రాగన్ ఫ్రూట్ ఒక్కసారిగా మార్కెట్లోకి రావటం, డాక్టర్లు కూడా పోషకాల కోసం డ్రాగన్ ఫ్రూట్ ని తీసుకోవాలని సూచించడంతో ఈ పంటకు ఆకర్షితుడై సోషల్ మీడియా ద్వారా సాగు విధానాలను తెలుసుకుని 2.5 ఎకరాల్లో సాగు చేయటం మొదలుపెట్టాడు. సియామ్ రెడ్, తైవాన్ పింక్ అనే 2 రకాల డ్రాగన్ ఫ్రూట్ మొక్కలను నాటాడు. ఒక్కో మొక్కకు సుమారు 55 రూపాయలు వెచ్చించి మొక్కలను గుజరాత్తో పాటు నల్గొండ జిల్లా నుంచి తీసుకొచ్చానని రైతు తెలిపారు. మొదట మొక్క నిలబడటానికి రింగ్ పద్ధతిలో సిమెంట్ పోల్స్ ని ఏర్పాటు చేసుకుని ఎకరానికి 500 పోల్స్ చొప్పున 2.5 ఎకరాలకు 1300 పోల్స్ ని కొనుగోలు చేశారు. ఒక్కో పోల్కు 4 మొక్కల చొప్పున 2.5 ఎకరాల్లో మొత్తం 5200 మొక్కలు నాటాడు. వీటన్నింటికీ సుమారు 13 లక్షలకు పైగా ఖర్చొచ్చిందని చెప్తున్న ఈ డ్రాగన్ ఫ్రూట్ రైతు శంకర్ గారి అనుభవాలను తెలుసుకుందాం. ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత 2006లో నేను బయటకు రావడం జరిగింది. మా పిల్లల ఎడ్యుకేషన్ కోసం అని చెప్పేసి హైదరాబాద్లో సెటిల్ అయిపోయాము. సో పిల్లల ఎడ్యుకేషన్ అయిపోగానే ఏం చేయాలనే ఉద్దేశంతో నేను సెర్చ్ చేయడం జరిగింది. సో వివిధ ఛానల్ చూస్తా, యూట్యూబ్లో సెర్చ్ చేయడం జరిగింది. సో సెర్చ్ చేస్తుండగా నాకు డ్రాగన్ ఫ్రూట్ గురించి తెలుసుకోవడం జరిగింది. సో ఇది ఎట్లాంటి పంట, ఎట్లా ఉంటుంది, ఇండియాలో కొత్తగా వచ్చింది కాబట్టి సో ఎలా ఉంటుంది, దీని లాభ నష్టాలు ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న ఫామ్స్కి వెళ్ళి చూడడం జరిగింది. సో 4-5 ఫామ్లు చూసిన తర్వాత వాళ్ళ రైతులతో మాట్లాడిన తర్వాత సో ఇది వేయాలని నిర్ణయానికి వచ్చాను. సో అట్లనే నాకు ఆసిఫాబాద్లో 4 ఎకరాల స్థలం ఉండింది. సో దాంట్లో 2.5 ఎకరాలు వేయాలని నేను నిర్ణయించుకోవడం జరిగింది. ఈ మొక్కలు ఎక్కడి నుంచి తీసుకోవాలని సెర్చ్ చేయడం జరిగింది. అప్పుడు గుజరాత్లో చాలా, అంటే ఇండియాలోనే గుజరాత్లో చాలా ఎక్కువ పండిస్తున్నారు ఈ పంటని. సో మొక్కలు కూడా సరైన మొక్కలు వాళ్ళు పంపిణీ చేస్తున్నారు. సో అది తెలుసుకొని అక్కడికి నుంచి నేను తెప్పించుకున్నాను మొక్కలు. సో కొన్ని మొక్కలు మన ఇక్కడ నల్గొండ డిస్టిక్లో ఒక రైతు చేస్తున్నాడు, అక్కడ నుండి కొన్ని తెప్పించాను. సో మొత్తం నేను 2.5 ఎకరాలు 2022 చివరిలో వేయడం జరిగింది.